ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ కు మద్దతుగా ఉన్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూటమి నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా ముఖ్యుల విషయంలో కూటమి కోరిన విధంగా చర్యలు తీసుకోలేదు కేంద్రం. కానీ తాజాగా సీఎం జగన్ అభ్యర్థనకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపటం ఎన్నికల కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ ఇచ్చినట్లయింది. అదేమిటో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఒక లైక్ ఇచ్చే వీడియో లింక్ను ఇతరులకు షేర్ చేయండి. ఏపీలో బలమైన శక్తిగా అవతరించిన వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలోనున్న బీజేపీ సహకారం అవసరమని చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే బీజేపీ కోరిన విధంగా సీట్లు కేటాయించారు. వాస్తవానికి ఏపీలో బీజేపీ ఓటింగ్ శాతం 0.8% మాత్రమే. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని దాదాపు 25% ఉన్న మైనార్టీ, ఎస్సీలకు టీడీపీ, జనసేన పార్టీలు దూరమయ్యాయన్న విమర్శ కూడా ఉంది. ఇంత పెద్ద ఓటింగ్ బ్యాంక్ దూరమవుతుందని భావించి కూడా టీడీపీ నాయకత్వం బీజేపీతో కలవడానికి ప్రధాన కారణం ఎన్నికల్లో కేంద్రం సహకారం కలిసివస్తుందని. ఏ సహకారం కోరుతూ టీడీపీ నాయకత్వం బీజేపీతో జతకట్టిందో ఇప్పుడే అదే సహకారం అందేలా మాత్రం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు ఖాయం అయిన తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. డీజీపీ, సీఎస్తో పాటుగా పలువురి అధికారుల తీరుపైన ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. కానీ కీలక అధికారులపైన ఎన్నికల సంఘం స్పందించకపోవటం కూటమి నేతలకు రుచించటం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ అభ్యర్థనపై మరోమాట లేకుండా కేంద్రం 6 వారాల పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ధర్మారెడ్డి డిప్యూటేషన్ మే 14తో ముగుస్తుంది. దీంతో సీఎం జగన్ తాజాగా ఆయన డిప్యూటేషన్ పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం టీటీవీ ఈవో ధర్మారెడ్డి పదవీ విరమణ చేసే సమయం జూన్ 30 వరకు డిప్యూటేషన్ పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. గతంలోనే ధర్మారెడ్డికి కేంద్రం 2 ఏళ్లు డిప్యూటేషన్ పొడిగించింది. ఈ జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ లెక్కన మే 14న ఆయన కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. మే, జూన్ నెలల్లో సర్వదర్శనాల సమయం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భక్తులకు సదుపాయాలు కల్పించటం సున్నితమైన అంశంగా వివరించారు. దీనికోసం ధర్మారెడ్డి కొనసాగింపుకు ఆమోదం తెలపాలని కోరారు. సీఎం కోరిన విధంగా కేంద్రం ఆమోదం తెలపటం ఏపీలో కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన నేతలకు రుచించటం లేదు. ధర్మారెడ్డి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే లేఖ రాశారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికల పైన పడుతుందని ఫిర్యాదు చేశారు. ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కోరారు. కానీ కేంద్ర రక్షణ శాఖ ఇప్పుడు ధర్మారెడ్డి ఈవోగా కొనసాగేందుకు డిప్యూటేషన్ పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కోరిన విధంగా చేయటం, తాము చేసిన ఫిర్యాదుల పైన చర్యలు లేకపోవటం పైన కూటమిలో చర్చ జరుగుతోంది. కూటమిలో ఉండే బీజేపీ తన మిత్రులకు సహాపడాలే తప్ప ప్రత్యర్థికి ఉపయోగపడటం ఏమిటి అని టీడీపీ, జనసేన నేతలు లోలోన మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో సహకారం అందిస్తారన్న ఉద్దేశంతో జతకడితే తమను ఓడించే ప్రత్యర్థికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం అందించడం ఏమిటి అని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. కేంద్రాన్ని నమ్మి బీజేపీతో జతకట్టేందుకు రాష్ట్రంలోని మైనార్టీలను, ఎస్సీలను దూరం చేసుకున్నామని మోడీ సర్కార్ చర్యలతో నిండామునుగుతున్నామని కూటమి నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోని వైసీపీ కూడా కేంద్రంలోని మోడీ సర్కార్కు నేరుగా కాకపోయినా పరోక్షంగా మద్దతు ఇస్తున్న విషయానికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సీట్ల అవసరముంటే వైసీపీ మద్దతు పొందవచ్చన్న కారణంతోనే బీజేపీ ఈ రకమైన సహకారం అందిస్తోందన్న విమర్శ కూటమి నేతల నుంచే వ్యక్తమవుతోంది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.